మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఈరోజు రిగ్గింగ్ చేసి గెలిచారు అది ఇది అని మాట్లాడటం కరెక్టేనంటారా ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో? ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు నిద్రపోయి లేసొచ్చి మైక్ ముందు మాట్లాడతాడనుకుంటా. లేదా నేనే ఇంకా సీఎం మా గవర్నమెంట్‌తో ఉంది అని అనుకుంటున్నాడేమో. ఆళ్ళ గవర్నమెంట్‌లో జరిగింది రిగ్గింగు. అప్పుడు 2023 ఎలక్షన్‌లోని గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ 3 చోట్ల జరిగినాయి. కడప, విశాఖపట్నం, నెల్లూరు ఏరియాలోని. ఆ ఏరియాలోని ఈయనేం చేశాడు, ఓట్లు ఎలా ఇచ్చాడు 6థ్ క్లాసు, 10థ్ క్లాస్ అయినోళ్ళకి ఓట్లు పుట్టించేసి, వావతో ఏపిచ్చినా కూడా ఓడిపోయాడు. ఈ హయాంలోనే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓట్లనేది ఓడిపోయావు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉంది. ఈ ఎన్‌డీఏ గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ సానుకూల దృక్పథం ఉంది. సో, నాది గ్రాడ్యుయేషన్ అయింది. నేను వెళ్లి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ఓటేసాను. సో, మేమే డైరెక్ట్‌గా చెప్తున్నాం ఓటేసాం అని చెప్పని. ఇంకోటేంటంటే నీ టైంలో రిగ్గింగ్‌లు జరిగినాయి కదా! ఇంకా అదే స్పృహలో ఉన్నట్టున్నాయి. ఇంకా అలాగే రిగ్గింగ్‌లు చేసేస్తాము, రిగ్గింగ్‌లు జరుగుతాయి అని చెప్పని. నువ్వు రిగ్గింగ్‌లు చేసినా ఆ రోజు నీ గవర్నమెంట్‌లోనే ఎమ్మెల్సీ ఓడిపోయింది. రిగ్గింగ్ ఏం జరగలేదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు గూడా కూటమి గెలవాలని చెప్పని మాకు అసలు జగన్ వద్దని అనుకున్నాం. కానీ జగన్ నించోలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో బాయ్‌కాట్ చేసాడు గానీ, ఏదో సపోర్ట్ చేశాడని చెప్పని పవర్ పర్సన్స్ కానీ విన్నాం. ఈ చెత్రాజిగీలన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డే. కాబట్టి ఈసారి రిగ్గింగ్ కాదు కదా! ఏమీ జరగలేదు. అంతా బాగానే జరిగింది ఎలక్షన్. అంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అటు ముఖ్యమంత్రిని గాని, ఉప ముఖ్యమంత్రి గాని అనుచిత వ్యాఖ్యలు చేయటం అసలు కరెక్టేనంటారా అసల? మీరు కార్పొరేటర్‌లకి తక్కువ, అది ఎక్కువనోను, ఎమ్మెల్యేకి తక్కువ అని ఇలా కల్లా చేసి మాట్లాడటం కరెక్టేనా అసల? ఇప్పుడు యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయనెవరు? ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు. నీకు 11 సీట్లు ఇచ్చి మేమందరం పక్కన కూర్చోబెట్టాం. నువ్వు యాక్చువల్‌గా నిన్ను ఇప్పటికి జనాలు ఎంత అసహించుకున్నారంటే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లు 64 నియోజకవర్గాల్లో జరిగాయి. 64 నియోజకవర్గాల్లో కూడా నిన్ను ధిక్కరించారు. అయినా నీకు ఎంత గర్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్‌గా నువ్వు ఏది కావాలన్నా అపోజిషన్ కావాలన్నావు. అపోజిషన్‌లోకెళ్ళాలంటే మినిమమ్ కామన్ సెన్స్ ఏంటి? చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మాట్లాడాలి. అవి మాట్లాడకుండా ఇంకెంతసేపు బూతులు మాట్లాడితేనే నేను లీడర్‌ని అంటే నువ్వు బూతులు మాట్లాడితే ఈ కార్యకర్తలున్నారు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు గానీ, జనాల కోసం మాట్లాడుతున్నట్లేదు. యాక్చువల్‌గా జగన్ మాట్లాడితే ప్రెస్ మీట్ చూడడమే మానేసాం. నువ్వు ఓపీలు చెప్పాలంటే ఎవరెవరో చెప్తే విన్నాం. జగన్ మళ్ళీ ఇలా మాట్లాడి ఏదైనా పనికొచ్చేది మాట్లాడతా అంటే మాట్లాడు. ఏదో స్టీల్ ప్లాంట్ ఉంది. 5 సంవత్సరాలు నువ్వేం తీసుకొచ్చావా? తేలేదు. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. తీసుకొచ్చారు. అలాగే రైల్వే జోన్ తీసుకొచ్చారు. ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు ప్రాబ్లమ్స్ మీద మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం గానీ ఏమీ లేదు. అలాగే ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందని అనడానికి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్‌లో ఉంది. ఈ అప్డేటెడ్ వర్షన్‌లో ప్రతి చోట సీసీ కెమెరాల అండర్‌లో జరుగుతున్నాయి. ఇదేమి పల్లెటూరులే అక్కడ అడవుల్లో జరగట్లేదు. ఈ సీసీ కెమెరా అండర్‌లోనే జరుగుతున్న ప్రతి ఎలక్షన్‌లో రిగ్గింగ్ జరిగాయన్నారని నీ దగ్గర ప్రూఫ్స్‌లో ఉన్నాయి. ప్రూఫ్ చూపించి సీసీ కెమెరాలు తీసుకో ఈసీ అడిగితే ఇచ్చిద్ది కదా! ఎలక్షన్ కమిషన్ ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. మనకొక మైక్ ఉంది. మాట్లాడితే వినేవాళ్ళున్నారు. అది మాట్లాడాడు, వినాడు. ఈరోజు 90% యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డిని. దేశం ముందుకెలాగెళ్తుంది, రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ మీద జరుగుతుందంతే. ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో సరిగా లేదు. ఇక అంకె గాదే తప్ప ఎటువంటి పథకాలు కూడా లేవు. ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలేమి అమలు చేయట్లేదు మాట్లాడతారు. దాని మీద మీరేమ పాతకాలం పద్ధతులు, పాతకాలం మాటలు మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్పష్టంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు ఏం చెప్పారంటే మనకి ఇన్‌కమ్ 2,00,00,000 ఇన్‌కమ్ ఉంది. అది కాకుండా 1,00,00,000, 3,00,000 బడ్జెట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలోని. ఈ 1,00,00,000 బడ్జెట్ మేము అప్పు తీసుకుంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నాం అని స్పష్టంగా ఆళ్ళక్కడ మెన్షన్ చేశారు. అంతేగాని నీలాగా నీకు డబ్బులిస్తున్నాను, మేమిచ్చాం అని చెప్పట్లేదు. అంకెల గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళు క్లియర్ కట్‌గా అన్నీ చెప్పారు. ఎక్కడి నుంచి అదోటి నువ్వు గవర్నమెంట్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే డెఫిసిట్‌లో తీసుకెళ్ళిపోయాడు. అప్పులు ఆ ఈఎంఐలు కట్టలాగా ఈరోజు పడుతున్న బాధలు అన్ని బాధలు కాదు. ఇప్పుడు ఏంటంటే పచ్చకామెర్లోకి అన్ని పచ్చగా కనబడినట్టు ఇప్పుడేంటంటే నీలాగా అప్పులు చేసేసి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయి ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ పేదోళ్ళుగా ఉండాలన్నది కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. సో, ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లో ఉన్న రాష్ట్రాన్ని పైకెలా తీసుకురావాలని చెప్పని ఒక ప్లానింగ్‌లో వెళ్తున్నారు. వాళ్ళు స్పష్టంగా క్లియర్‌గా పబ్లిక్‌కి అనౌన్స్ చేశారు. 2,00,00,000 మేము బడ్జెట్ ఇన్‌కమ్ ముందు 1,00,00,000 అప్పు తీసుకొచ్చామని. సో, దాన్ని బట్టి కంపెనీలు కూడా వస్తున్నాయి. అవైలబుల్ కంపెనీలొస్తున్నాయి. దాన్ని బట్టి ఇన్‌కమ్ ఉంటది. సోర్స్ ఉంటది. ముందుకెళ్తది. అంకెల్ గ్యారంటీ లేదు. ఏమీ లేదు. నీకు బడ్జెట్‌లోని వాళ్ళు ఇంకోటేంటంటే పథకాలు అమలు చేయలేదన్నారు. వాళ్ళు యాక్చువల్‌గా మే కల్లా మొత్తం ప్రతీదీ అన్నీ అమలు చేస్తాం. 1 అని చెప్పనన్నారు. ఎగ్జాంపుల్ ఈయన 2019లో గవర్నమెంట్‌లో రాగానే ఏం చెప్పాడు? ఉద్యోగ కమిషన్ పెంచుతా అన్నది. ఈయనకి కన్సిడర్ కదా! 2024 వరకు అప్ టు పెంచుకుంటే నెలకి రూ. 100 చొప్పున. కానీ వీళ్ళు రాగానే రూ. 4,000 పెంచి చూపిచ్చారు. అలాగే మే నెల వరకు పెంచుతామని చెప్పనన్నారు. మే నెలకి ఇంకా 3 పథకాలు చేస్తే అయిపోతుంది. మాకు ఇప్పుడు యాక్చువల్‌గా అయితే పథకాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాష్ట్రం అయితే లేదు. మాకు కావాల్సిన అభివృద్ధి, కంపెనీలు,
ఇప్పుడు ఈ పథకాల మీద, ఉచితాల మీద ఆధారపడాలన్న ఆశ కూడా మాకు లేదు. సో, నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తున్నారు, వస్తున్నాయి. ఈ టైంలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అయి వస్తున్నాయని అక్కస్తోటి నువ్వు భరించలేని దరిద్రుల్లాగా మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్న రాష్ట్రం డిస్టర్బ్ చేయడం తప్ప నాకు మోడీ గారి అపాయింట్మెంట్ జరిగితే ముందు దేశం నుంచి బహిష్కరించండి జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ అడిగేది నా మాటే. ఈ జగన్మోహన్ రెడ్డి గనక అండి 6 నెలలు నోరు మూసుకోమనమనండి. ఏమి మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిద్దో కూడా చూడండి. మాకున్న ఆంధ్రాలోనే ఉన్న ఒకే ఒక్క డిస్టర్బెన్స్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆలోచించండి, లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ చూసిన బూతులు, తిట్లు. మనకి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 9 నెలలు డిస్టర్బెన్స్‌లు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. అందులోని ఆ పక్క రాష్ట్రాలతోటి గొడవలు. మొత్తం ఎక్కడ చూసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోటి గంజాయి విషయంలోని గవర్నమెంట్ తీసుకున్న మేము మా చుట్టుపక్కల ఏరియాలో చెప్తున్నాను. మేము ఎక్కడో మీడియాలో కాదు. గంజాయి విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ గాని, గవర్నమెంట్ గాని తీసుకున్న డెసిజన్ హై లెవెల్. అందులో నిన్న హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చింది. మేము 100 ఎకరాల వరకు గంజాయి సాగు చేస్తున్న భూముల్ని కట్టడి చేయగలిగాము అని వాళ్ళ అంకెలతో సహా చెప్పగలుగుతారు. కాదు అని నీ ప్రూవ్ చేయలేవు. మనకేంటంటే పొద్దున్నే అది అంటుంటారు పబ్జీ ఆడతారు. నిజంగా ఆడతారో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మీరేమో. అప్పుల పాలు జరుగుతుందని చెప్పని మరి ఆయన అప్పులు చేసిన దాని గురించి ఇంకా అప్పుల పాలు అవుతున్నాయేమో అనుకున్నారు. కానీ వీళ్ళు స్లోగా వచ్చిన 9 నెలలు అని ఇన్కమ్ అనేది సోర్స్ చూస్తున్నారు, వస్తుంది. మనకి ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఫిక్స్ అయింది కాబట్టి కంపెనీలు వస్తాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకు అప్పులు తగ్గుతాయే కానీ పోను ఎక్కడైనా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం చంటిపెద్ద లాంటి వాళ్ళమే. లాస్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ తీసుకెళ్లి ఐసీలో పడేసాడు. ఈ ఐసీలో నుంచి మళ్ళీ జనరల్ వార్డులో నుంచి మామూలుగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి తల ప్రాణం తోపు వస్తుంది. సో, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. మొత్తం మనకు 1,00,000 కోట్లు అప్పైనా కూడా దాన్ని ఎలా రికవరీ చేయాలి, ఏం చేయాలనే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకైతే పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. అండ్ జగన్ మీడియాతో మాట్లాడుతూ నేను అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎవరు అంటే నేను ఉన్నప్పుడేమో 5 ఎమ్మెల్యేలు 18 మంది ఉన్నా నేను ప్రతిపక్ష హోదా ఇచ్చాను. నేను ఉన్నప్పుడు ఈ పక్కన రాష్ట్రాల్లో కూడా 2 ఉన్నా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది. నాకు ఇవ్వడానికి ఏంటి అది ఇది అని మాట్లాడతా. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు రాజ్యాంగం మీద అంత గౌరవం ఉందన్నప్పుడు ఇంత నిష్పత్తిలోని మనకి ఉంటేనే మనం అపోజిషన్ ఇస్తారని చెప్పి అన్నది. పక్క రాష్ట్రాలు ఇస్తున్నారంటే అది డిపెండ్ అపాన్ రాష్ట్రం అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యేలు దాని ప్రకారం ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్లీ 3 పార్టీలు ఉన్నాయి. మనకి యాక్చువల్లీ సెకండ్ అత్యధిక పార్టీ ఏంటి మనకి ఇక్కడ జనసేన. ఫస్ట్ టీడీపీ, జనసేన, తర్వాత ఈ బీజేపీకి మీకు ఈక్వల్ గానే ఉన్నాయి సీట్లు. అందులో మీ దాంట్లో కూడా కొంతమంది ఏదో జంపింగ్కి రెడీగా ఉన్నారంట. ముందు అది చూసుకో. నువ్వు అపోజిషన్ ఇస్తేనే మాట్లాడతాను అంటే నీకు అపోజిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు అక్కడ మైక్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు ఇప్పుడు అక్కడ కెమెరా ముందు మాట్లాడుతున్నాడు, అక్కడ వెళ్ళి అపోజిషన్ శాసనసభలో నీకు నిజంగా అపోజిషన్ ఇస్తా కానీ శాసనసభకి వెళ్ళాలన్నావు కదా. మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ మీకు ఇస్తున్న ఫెసిలిటీస్ మొత్తం పక్కన పెట్టండి. లేదా మీరు రాజీనామా చేయండి. మీరు చేసేది కరెక్ట్ అయితే ఒక పని చేయండి. 11 మంది రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళండి. మీ 11 మంది కనుక గెలిస్తే అప్పుడు మేమే జనాలు బయటకు వచ్చి మేమే సార్ అపోజిషన్ ఇవ్వండి సార్ అని మేమే మాట్లాడతాం. మీకేమో మాట్లాడడం చేత కాదు, శాసనసభకి వెళ్ళడానికి భయపడిపోతున్నాం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూస్తే మీకు భయం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలని ఆయన ఎదుర్కోవాలని మీరు చాలా భయపడిపోతున్నారు. మీకు మాట్లాడడానికి ఆన్సర్ ఉంది. మీకు బూతులు తిట్టడం ఒకటే వచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే శాంత స్వభావి. మీరు ఎన్ని బూతులు తిట్టినా ఆయన భరిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా. మీరు బూతులు తిట్టాలనుకో ముందు మిమ్మల్ని ఎక్కడ పాతాలని తొక్కాడు, ఇంకా పాతాలని తొక్కేస్తాడు. మీ భయం అదే. మేము యాక్చువల్గా ఆంధ్రాలో ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ తరపున మేము చెప్తుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా అపోజిషన్ కావాలన్నా నెక్స్ట్ మీకు గవర్నమెంట్ కావాలన్నా మీరు శాసనసభలోకి వెళ్ళండి. వెళ్ళి మీరు అడగాల్సింది అడగండి. మీకు మైక్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడే జనాల్లోనూ ఒక ఆలోచన వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళకుండా మీరు మాట్లాడకుండా మీరు అన్నీ తెలిసిన సర్వంతర్యానిలాగా ఏదో బిడ్డలాగా మాట్లాడేస్తే అవదు. మీరు శాసనసభలోకి వెళ్ళండి. మీకు మైక్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఒప్పుకుంటా అవును జగన్ చూసి భయపడుతున్నారని. మీకు ఏంటంటే అక్కడ మేధావులు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు. ఆ మేధావులతో మాట్లాడడానికి మీకు భయం. మీరు అడిగే క్వశ్చన్లకి వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉంటాయి, లేదా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. మీరు భయపడుతున్నారు. మీరు ఎన్ని మేకపోత గాంభీర్యం చూపించినా కూడా శాసనసభలోని పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఫేస్ చేయడానికి మీకు దమ్ము సరిపోదు. ఎగ్జాంపుల్ రీసెంట్గా అక్కడ మన సమ్మిట్లో జరిగినప్పుడు మిమ్మల్ని లాస్ట్ 2022లోనో 2021లో అక్కడ ఒక క్వశ్చన్ అడిగితే వెరీ లాంగ్ లెంగ్త్ క్వశ్చన్ అని చెప్పని తప్పించుకొని ఆంధ్ర పరువు తీసి పడేశారు మీరు. కానీ అదే నారా లోకేష్ గారు మొన్న అట్లా సమ్మిట్లో అడిగితే చాలా ఈజీగా చాలా కరెక్ట్గా క్లియర్ కట్గా ఆన్సర్లు చేయగలిగారు నారా లోకేష్ గారు. సో మీకు ఆ భయం మీకు తెలుసు. నేను అక్కడికి వెళ్తే నారా లోకేష్ గారు అడిగే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్లు ఉండవు. వాళ్ళతో నేను మాట్లాడలేను, పవన్ కళ్యాణ్తో మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని ఎవరైతే క్వశ్చన్స్ చేయరో ఆ మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్గా మీరు ఓపెన్ డిబేట్లోకి ఎప్పుడైనా వచ్చారా?
మీరు ఒక పని చేయండి. నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఓపెన్ డిబేట్‌లో కూర్చుంటారు. ఒక కాలేజీ స్టూడెంట్స్ ముందో, ఒక ఓపెన్ పబ్లిక్ ప్లేస్‌లో గాని, సరే నీకు శాసనసభలో వద్దు, ఎక్కడ వద్దు. మీకు ఎక్కడికైనా బయటికెళ్ళి ఒక ఓపెన్ డిబేట్‌లో కూర్చొని మీరు స్టూడెంట్స్ అడిగే అది ఆన్సర్ చేయండి. మీకు అంత గట్స్ ఉంటే మీకు ఎన్ని చేయలేరు. మీరు మాట్లాడలేరు. సో, మిమ్మల్ని నమ్మండోరా మీ ఎన్‌డీఏ కూటమిని పూర్తిగా నమ్ముతున్నాం. ఓపెన్ డిబేట్‌కెళ్తాడా? ఇది నా ఛాలెంజ్ ఓపెన్‌గా పబ్లిక్ తరపున. ఓపెన్ డిబేట్‌కి రమ్మనండి ఆయన్ని. పవన్ కళ్యాణ్‌తో నారా లోకేష్‌తో వద్దు. పబ్లిక్‌లో కాలేజీలోకొచ్చి కూర్చొని స్టూడెంట్స్ మధ్యలో మీకు ఈ సెంట్రల్ లెవెల్‌లోని మోదీ గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని, చివరికి రేవంత్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ డిబేట్‌లో పాల్గొంటున్నారు. మీరొక్కళ్ళు ఎందుకు పాల్గొనరు? లాస్ట్ 5 ఇయర్స్ పాల్గొనరు. అంతకుముందు పాల్గొనరు. ఇప్పుడు రండి. మీరొచ్చి ఒక కాలేజీలో కూర్చొని స్టూడెంట్స్ అందరి ముందు ఓపెన్ డిబేట్‌లో అనండి. ఓకే. వి విల్ అగ్రీ. జగన్మోహన్ రెడ్డి అనేవాడు గుడ్ లీడర్ అని చెప్పని. మిమ్మల్ని లీడర్‌గా యాక్సెప్ట్ చేయం. అపోజిషన్ లీడర్ ఇవ్వకపోవడం మంచిది మీకు. ఇస్తే ఆ శాసనసభను సరిగ్గా నడవనెవరు. జత చేసి పడేస్తారు. మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు.